Good morning, students. Welcome to ABN and PR College online classes. Today we will discuss the relation between derivability and continuity. ఈ థీరం ఈజీగా ఉంటే పేపర్ అడిగే అవకాశం ఉంటుందండి. వాట్ ఈస్ ద థీరం? ఎవ్రీ డిరైవబుల్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి ఈజ్ కంటిన్యూస్ ఆన్ దట్ ఇంటర్వల్. ఇంటర్వల్ బదులుగా సమ్టైమ్స్ మీకు అగ్రిగేట్ ఎస్ అనేది ఇవ్వచ్చు. ఎస్ అనేది ఇచ్చినట్లయితే సింపుల్గా ఒక కేసులోనే లెక్కన చేసేయచ్చండి. ఇంటర్వల్ ఇస్తే 3 కేసుల్లో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే క్లోజ్డ్ ఇంటర్వల్ మీద కంటిన్యూటీని చెప్పమన్నాడు అనుకోండి, ఏ వద్ద ఎలాంటి కంటిన్యూటీ చూస్తారు మీరు? రైట్ కంటిన్యూటీ చూడాలి. బి వద్ద లెఫ్ట్ కంటిన్యూటీ చూడాలి. ఇన్ బిట్వీన్ మరొక ఎలిమెంట్ తీసుకొని ఏదో ఆల్ఫా అనేది ఆల్ఫా దగ్గర బోత్ కంటిన్యూటీస్ చూసుకోవాలి. అలానే డిరైవబిలిటీ కూడా. కాబట్టి ఇంటర్వల్ ఇచ్చినప్పుడు నేను చెప్తానండి. అగ్రిగేట్ ఇచ్చినప్పుడు కేవలం మీరు థర్డ్ కేస్ చేస్తే సరిపోద్దండి. ఆల్ఫా దగ్గర అన్నాను చూసారా, ఆ కేస్ చేస్తే సరిపోతుందండి. ఓకే, ఏ డిరైవబుల్ ఫంక్షన్ తీసుకున్నా అది కంటిన్యూస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ యూనిట్లో ఏ పదాన్ని ఎక్కువగా వాడుతుంటాను. ప్రతి డిరైవబుల్ ఫంక్షన్ కంటిన్యూస్. కాన్వర్స్ ఏంటి అనేది ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏబి టు ఆర్ ఒక డిరైవబుల్ ఫంక్షన్ అని తీసుకుందాం. ఈజ్ ఏ డిరైవబుల్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి. ఇప్పుడు ఏం చూపించాలి? ఇది కంటిన్యూస్ అవుతుందని చూపించాలి. ఎప్పుడైతే క్లోజ్డ్ ఇంటర్వల్ మీద ఇది డిరైవబుల్ ఫంక్షన్ అయిందో మీకు చెప్పుకున్నాను. ఏ దగ్గర రైట్ డెరైవబిలిటీ ఉంటుంది. రైట్ డెరైవబిలిటీ ఎట్ ఏ ఎగ్జిస్ట్ అవుతుంది. లెఫ్ట్ డెరివేటివ్ ఎట్ బి ఎగ్జిస్ట్ అవుతుంది. బోత్ డెరివేటివ్స్ ఎట్ పాయింట్ సి ఎగ్జిస్ట్ అవుతాయి. వేర్ సి ఈజ్ ఇన్ బిట్వీన్ ఏ కామా బి. ఇదంటే క్లోజ్డ్ ఇంటర్వల్ మీద డెరైవబిలిటీ అంటే అర్థం ఏంటండి? ఏ దగ్గర రైట్ డెరివేటివ్ వస్తుంది, బి దగ్గర లెఫ్ట్ డెరివేటివ్ ఉంటుంది, సి దగ్గర బోత్ డెరివేటివ్ ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు కేస్ 1 ఫస్ట్ ఏ దగ్గర కంటిన్యూటీ చెక్ చేద్దామండి. ఇచ్చిన ఫంక్షన్కి ఏ దగ్గర కంటిన్యూటీ చెక్ చేద్దాం. రైట్ డెరివేటివ్ ఉంటుంది ఏ దగ్గర అంటే అర్థం ఏంటంటే లిమిట్ నొటేషన్ ద్వారా ఏ వద్ద అనగానే ఏ అనే పాయింట్ని తీసుకుంటాం. లిమిట్ ఆఫ్ ద రేషియో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఎగ్జిస్ట్. అంతేనండి. రైట్ డెరివేటివ్ ఎట్ పాయింట్ ఎగ్జిస్ట్ అంటే అర్థం ఏంటండి? ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. దీని విలువను ఏమని రాస్తూ ఉంటాం? రైట్ డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ ఏ అని రాస్తూ ఉంటాం, ఈ లిమిట్ వాల్యూ. అవునా? ఇప్పుడు కంటిన్యూటీ రాయాలండి ఇదే పాయింట్ దగ్గర. అంటే ఏం చెప్పాలి? యాక్చువల్గా కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్ సి అన్నాం అనుకోండి, ఏం చెప్తూ ఉంటాం? లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు సి ఎగ్జిస్ట్ అండ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎట్ సి అవ్వాలి. ఇది కంటిన్యూటీ డెఫినేషన్ కదండి లిమిట్ నొటేషన్లో. ఇప్పుడు మనం ఏ దగ్గర చెప్పాలి అంటే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఫ్రమ్ రైట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎట్ ఏ అని చూపిస్తే సరిపోతుంది. రైట్. ఫర్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు అవ్వదు కదా, అప్రోచింగ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ విలువ ఎంతని రాసేయచ్చు మనం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని రాసేయచ్చు కదా. క్యాన్సిల్ చేసేస్తే రైట్. దీనికి ఇప్పుడు ఎంటైర్ ఈక్వేషన్కి లిమిట్ నొటేషన్ తీద్దాం. ఎప్పుడు? వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఫ్రమ్ రైట్. వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఫ్రమ్ రైట్ ఇలా తీసుకున్నట్లయితే ఏమవుతుందండి? లెఫ్ట్ సైడ్ లిమిట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ వెన్ ఎక్స్టెండింగ్స్ టు ఏ ఫ్రమ్ రైట్ ఇంటూ
limit of x minus a when extending to a from right is equal to limit of విడగొడుతున్నాను algebra of limits నుంచి limit of a into b can be written as limit of a into limit of b is equal to similar manner limit of a minus b can be written as limit of a minus limit of b. b place లో ఎంత ఉంది f of a when extending to a from right. a వద్ద రైట్ లిమిట్ని చూస్తున్నాం, which implies what is this value? This is nothing but right derivative of f at a into దీని లిమిట్ ఎంత అవుతుందండి, ఎక్స్ ప్లేస్లో ఏ రాసేసుకున్నట్లయితే 0 a minus a is 0 is equal to limit of f of x when extending to a from right minus limit of f of a when extending to a from right. f of a ఫంక్షన్ వాల్యూ వచ్చేసింది, ఇక్కడ ఎక్స్ ఉంటే లిమిట్ కట్టచ్చు, ఎక్స్ లేదు అంటే కాన్స్టెంట్ కింద ట్రీట్ చేయండి. ఎక్స్ లేదు కాబట్టి కాన్స్టెంట్ లిమిట్ ఏమవుతుందండి, అదే అవుతుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మనకి 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ when extending to a from right minus f of a value will be 0 అని వచ్చింది, isn't it? Right. f of aని both sides యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసినట్లయితే ఏమవుతుందండి, f of a is equal to limit of the function when extending to a from right minus f of a plus f of a. both sides యాడ్ చేసాం, క్యాన్సిల్ అయిపోయింది. then f of a వాల్యూ దేనికి సమానం అయిపోయింది, రైట్ లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఎట్ ఏకి సమానమైంది. అంటే ఫంక్షన్ యొక్క లిమిట్ ఏ వద్ద దేనికి సమానమైంది, ఫంక్షన్ వాల్యూ ఎట్ దట్ పాయింట్కి సమానమైపోయింది. కాబట్టి ఏమని చెప్పచ్చు, ఏ వద్ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ అని చెప్పచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ దట్ పాయింట్ ఏ అని చెప్పచ్చు. అదేవిధంగా మనం బి వద్ద కంటిన్యూటీ చెప్పచ్చు అండి. లెఫ్ట్ సైడ్ బి దగ్గర చూస్తారు, ఓకేనండి. రైట్. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఏదో ఒక ర్యాండమ్ ఎలిమెంట్ని తీసుకుందాం. కేస్ 3లో సెకండ్ కేసు మీరు చేయండి. బి వద్ద లెఫ్ట్ కంటిన్యూటీ చెక్ చేయండి. సి అనేది ఏదో బిందువు ఏబీల మధ్యలో అని తీసుకుందాం. Derivative of the function at c exists because given that our function is derivable on closed interval ab, which means that it is derivable at a right and derivable at b from left, and it is derivable at c in between a and b. both derivatives exist అవుతాయి. లెఫ్ట్ డెరివేటివ్ ఉంటుంది, రైట్ డెరివేటివ్ ఉంటుంది. అంటే అర్థం ఏంటండి, లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్, లిమిట్ ఆఫ్ ద రేషియో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి. సి దగ్గర అంటున్నాం కాబట్టి సి రాయాలి. ఇందాక ఏం రాసామండి, ఏ వద్ద కాబట్టి ఫంక్షనల్ వాల్యూ అట్ దట్ ఏ పాయింట్ దగ్గర చూస్తున్నామో అది ఏ సెకండ్ విలువ కింద రాయాలి. డినామినేటర్లో ఆ విలువని ఎక్స్తో తీసేయాలి. ఈ విలువ ఎగ్జిస్ట్ అవుతుందంట. దిస్ వాల్యూ ఈజ్ ఎగ్జిస్ట్ విచ్ ఈజ్ నథింగ్ బట్ డెరివేటివ్ ఎట్ సి. అంటే లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది కాబట్టి జనరలైజ్ చేసి రాసేద్దాం. we know that f of x minus whenever x is not equal to c, ఈక్వల్ టు అయిపోయింది అనుకోండి మళ్ళీ వాల్యూ రాయలేం కదా, అందుచేత లిమిట్ పాయింట్ అన్నాం. లిమిట్ పాయింట్ అనకపోతే డెఫినేషన్ తప్పు వస్తుంది. ఇంటూ ఎక్స్ మైనస్ సి విలువ ఏమని రాయొచ్చు, క్యాన్సిల్ చేసేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి. సేమ్ లాజిక్ అండి. దీనికి లిమిట్ తీసుకోండి వెన్ ఎక్స్టెండింగ్స్ టు సి. లిమిట్ ఆఫ్ దిస్ క్వాంటిటీ వెన్ ఎక్స్టెండింగ్స్ టు సి తీసుకున్నట్లయితే ఏమవుతుంది, లిమిట్ కట్టినప్పుడు ఆల్జీబ్రా ఆఫ్ లిమిట్స్లో దిస్ ఈజ్ డెరివేటివ్ ఎట్ సి ఇంటూ ఇక్కడ లిమిట్ కడితే 0 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే లిమిట్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి వెన్ ఎక్స్టెండింగ్స్ టు సి, సి మైనస్ సి 0 into limit of which is equal to limit of f of x minus limit of f of c అంటే f of c నే, f of c అనేది కాన్స్టెంట్ కనుక when extending to c. that means limit of the function
when extending to c ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయిందండి ఎఫ్ ఎట్ సి మైనస్ కదా ఇది, దీన్ని లెఫ్ట్కి తీసుకొచ్చేస్తే ఆ లిమిట్ వాల్యూ దేనికి సమానమైందండి ఎఫ్ ఎట్ సికి సమానమైపోయింది. కాబట్టి ఏమని చెప్పచ్చు, అవర్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ దట్ పాయింట్. ఇది ఎఫ్ ఎట్ సి రాలేదు, ఏదో ఎల్ వాల్యూ వచ్చింది అనుకున్నాం అనుకోండి, జస్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అండి. కానీ ఆ లిమిట్ వాల్యూ అనేది ఫంక్షనల్ వాల్యూ ఎట్ దట్ పాయింట్, ఏ పాయింట్ దగ్గర మనం కంటిన్యూటీ చూస్తున్నామో ఆ పాయింట్ దగ్గర వచ్చినట్లయితే అప్పుడు ఆ విధానాన్ని ఏమంటామండి, కంటిన్యూస్ ఎట్ దట్ పాయింట్ సి అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇప్పుడు 3 కేసులో మెర్జ్ చేసినట్లయితే ఏ వద్ద కంటిన్యూస్ అయింది, బి వద్ద కంటిన్యూస్ అయింది, సి వద్ద కూడా మనకి కంటిన్యూటీ డెఫినేషన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. కాబట్టి ఏమని చెప్పచ్చు, ఎంటైర్ ఇంటర్వెల్ మీద, క్లోజ్డ్ ఇంటర్వెల్ మీద ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అని చెప్పేయచ్చు. ఓకే, అగ్రిగేట్ ఇచ్చినప్పుడు మాత్రం సి దగ్గర లెఫ్ట్ తీసుకోండి, సి దగ్గర రైట్ లిమిట్ కూడా తీసుకోండి, రెండు తీసుకొని కంటిన్యూటీ చెప్పాలి. రైట్, ఎవ్రీ డిరైబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అని చెప్పేయచ్చు. కానీ మరి కాన్వర్స్కి వచ్చినట్లయితే వాట్ ఈజ్ ద కాన్వర్స్? ఇప్పుడు మనం చూపించింది ఏంటండి, డిరైబుల్ ఫంక్షన్స్ ఇంప్లైస్ కంటిన్యూస్ అవుతున్నాయి అని చూపించాం. ఇప్పుడు ఏమని చెప్పాలి, కంటిన్యూస్ ఫంక్షన్స్ అన్నీ డిరైబుల్ అవుతాయా? క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ తీసుకుందాం ఎట్ ద పాయింట్ 0. మనకి అబ్సల్యూట్ ఫంక్షన్స్ అన్నీ కంటిన్యూసే, మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1, మోడ్ ఎక్స్ మైనస్ 2 ఇలాంటివన్నీ కంటిన్యూస్ ఫంక్షన్సే, పర్టికులర్గా చేయక్కర్లేదు, లేదండి చేసి చూపిస్తాను చూడండి. లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు 0 ఫ్రమ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ మోడ్ ఎక్స్. లెఫ్ట్ సైడ్ ఎక్స్ అనేది 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు మోడ్ ఎక్స్ అనేది ఎలా ఉంటుందండి, ఎక్స్ అనేది 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు మోడ్ ఎక్స్ వాల్యూ ఈజ్ మైనస్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ని బయట పెట్టేయండి. లిమిట్ ఆఫ్ ఎక్స్ వెన్ ఎక్స్టెండింగ్స్ టు 0 పెట్టినట్లయితే 0, లెఫ్ట్ లిమిట్ ఎంత వచ్చింది 0. కంటిన్యూటీ చెక్ చేస్తున్నామండి, రేషియో తీసుకుంటే డెరివేటివ్ చూస్తున్నట్టు. లిమిట్ ఆఫ్ రైట్ సైడ్ ఉంది, ఎక్స్ అనేది 0కి ఎక్కడ ఉంది, రైట్ సైడ్లో ఉంది. అప్పుడు మోడ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మోడ్ ఎక్స్ వాల్యూ ఎలా అవుతుందండి, ప్లస్ ఎక్స్ అవుతుంది. దీని లిమిట్ 0. రెండు చూడండి, లెఫ్ట్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ లిమిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షనల్ వాల్యూ. కాబట్టి మనం మోడ్ ఎక్స్ అనేది 0 దగ్గర కంటిన్యూస్ అని చెప్పవచ్చు. ఫంక్షనల్ వాల్యూ ఎట్ 0 ఈజ్ 0, ఎందుకంటే మోడ్ ఎక్స్ని ఆ విధంగానే డిఫైన్ చేస్తాం మనం. దిస్ వాల్యూ ఈజ్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్. ఈక్వల్ టు 0 అయినప్పుడు అదే విలువ వస్తుంది, అంటే 0 అయినప్పుడు 0 వస్తుందని అర్థం. ఓకే, ఇప్పుడు డెరివేటివ్స్ చెక్ చేద్దాం. లెఫ్ట్ డెరివేటివ్ ఎట్ దట్ పాయింట్ 0 ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ అనగానే ఏం తీసుకోవాలి, లిమిట్ ఆఫ్ ద రేషియో తీసుకోవాలి. ఏ పాయింట్ దగ్గర 0 దగ్గర అన్నాడు కాబట్టి 0, లెఫ్ట్ లిమిట్ అంటున్నాడు కాబట్టి ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు 0 ఫ్రమ్ లెఫ్ట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ మోడ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, మోడ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఎట్ 0 ఈజ్ 0 బై ఎక్స్ మైనస్ 0 ఈజ్ ఎక్స్. ఎక్స్ అనేది 0కి లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పుడు మోడ్ ఎక్స్ విలువ ఏమవుతుందండి, మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇదేమవుతుందండి, -1, మైనస్ ఎక్స్ బై ఎక్స్ అంటే -1 అనేది కాన్స్టెంట్ లిమిట్ కాన్స్టెంట్ అవుతుంది. సో లెఫ్ట్ డెరివేటివ్ ఎంత వచ్చిందండి మనకి, -1. ఇప్పుడు రైట్ డెరివేటివ్ని కడదాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ ద రేషియో f of x minus f at 0 by x minus 0 when x tending to 0 from right is equal to limit of mod x. f of x ante mod x, f at 0 is 0, x minus 0 is x. x అనేది 0కి రైట్ సైడ్లో ఉంది, అప్పుడు mod x విలువ ఏమవుతుందండి, ప్లస్ x బై x and x tending to 0.
దీని విలువ ఏమవుతుంది 1 యొక్క లిమిట్ 1 అవుతుంది బికాజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. చూడండి లెఫ్ట్ డెరివేటివ్ ఎంత వచ్చిందంటే -1 వచ్చింది, రైట్ డెరివేటివ్ ఎంత వచ్చిందంటే +1 వచ్చింది. హియర్ వీ అబ్జర్వ్ దట్ లెఫ్ట్ డెరివేటివ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ డెరివేటివ్ ఎట్ దట్ పాయింట్. కాబట్టి మనం ఏమని చెప్పచ్చు, 0 దగ్గర డెరివేటివ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదంటే ఎఫ్ ఈజ్ నాట్ డెరైవబుల్ అట్ దట్ పాయింట్ 0. ఎఫ్ అనేది 0 దగ్గర డెరైవబుల్ అవ్వదు. కానీ మనం ముందు చూస్తున్నాం ఏమైంది, ఇది ఇట్ ఈస్ కంటిన్యూస్ ఎట్ ద పాయింట్ 0. కానీ ఏమైంది, డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ నీడ్ నాట్ బి, కంటిన్యూస్ ఫంక్షన్స్ అనేవి నీడ్ నాట్ బి డెరైవబుల్. అంటే ఓన్లీ నెసరీ కండిషన్ మాత్రమే అప్లై అవుతుంది. కంటిన్యూస్ ఫంక్షన్స్ అనేవి డిరైబుల్ అవ్వవు, కానీ ప్రతి డిరైబుల్ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది అనేది ఈ థీరం యొక్క ఆంతర్యం. ఓకే, థ్యాంక్ యూ.